హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న తరుణంలో సర్వేల అంచనాలు ఎట్లా ఉండబోతున్నాయి, అసలు ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, జనసేన టీడీపీ కూటమి పొత్తు మధ్య ఏ పార్టీ గెలవబోతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర రాజనీతి పొలిటికల్ అనలిస్ట్ అండ్ కన్సల్టెంట్ ఎర్రబల్లి రజనీకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే కేవీఆర్. సార్, జగన్ ఈ గత నెల రోజుల నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇన్ఛార్జీలను మారుస్తూ ఇప్పటికే 38 మందిని మార్చారు, ఇంకొంతమంది కూడా లైన్లో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా, లేదంటే ఓటు ఏమైనా స్ప్లిట్ అవుతుందా? మీ సర్వే అంచనాలు ఏం చెప్తున్నాయి? సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే చాలా వరకు అప్రాక్సిమేట్గా ఒక 35 నుంచి 40 సీట్లలో మార్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో చేపట్టడం జరిగింది. మనం చూస్తే ఆ ఎపిసోడ్ అంతా తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రారంభం కావడం జరిగింది. ఎందుకని మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది చాలా రకాలుగా సర్వేలు చేసి కేసీఆర్ గారికి సర్వే రిపోర్ట్స్ అందియడం జరిగింది. మా ఆర్గనైజేషన్ నుంచి కూడా మేము ఇచ్చాం. కనీసం ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక 2 నుంచి 3 సీట్లు చేంజ్ చేస్తే ఒక 30 నుంచి 40 సీట్లు కనుక కేసీఆర్ చేంజ్ చేసి ఉంటే, సిట్టింగ్లను మార్చి ఉంటే డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కేసీఆర్ గారికి 90% ఉండేది. కానీ సిట్టింగ్లకు మార్చలేదు. మీరు చూస్తే ఇప్పుడు మీరు ఉప్పల్లో మార్చారు, అక్కడ బీఆర్ఎస్ విన్ అయింది. స్టేషన్ గన్పూర్ మార్చారు, జనగాం మార్చారు, నర్సాపూర్ మార్చారు, ఆసిఫాబాద్ మార్చారు. ఎక్కడెక్కడైతే మార్చారో అక్కడక్కడ ఈవెన్ లాస్ట్ మూమెంట్ లో టికెట్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ తీసుకొని అలంపూర్ కూడా మార్చడం జరిగింది. మార్చిన కాడల్లో రిజల్ట్ కనబడ్డది. ఎక్కడైతే మార్చకుండా సిట్టింగ్లని బాగా వ్యతిరేకత ఉందని తెలిసిన తర్వాత కూడా ఎక్కడైతే కంటిన్యూ చేశారో అక్కడ చాలా పెద్ద దెబ్బ పడ్డది అన్నది ఇప్పుడు మొత్తం ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రతి ఒక్క అనలిస్ట్ చెప్తున్నటువంటి విషయం అది. సో నేను అనుకుంటున్నా ఈ ఎలక్షన్స్ రిజల్ట్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లెర్నింగ్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో లెసన్స్ లెర్నింగ్ అంటాం కదా, ఒక పోస్ట్ మార్టం చేసుకుంటే ఎలా అయితే మనకు లెర్నింగ్స్ వస్తాయో ఆ లెర్నింగ్స్ నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారనేది వాస్తవం. ఆ కరెక్షన్ లో భాగంగా ఏంటంటే ఎక్కడెక్కడైతే తను కూడా సర్వేలు చేయించుకొని ఏడైతే విపరీతమైన వ్యతిరేకత ఉందో, ఏడైతే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఒక 5 నుంచి 10% ఓట్ బ్యాంక్తో ఓడిపోయే నియోజకవర్గాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటేనే 2-3% వేరియేషన్ తోటి ప్రభుత్వం రావచ్చు, ప్రభుత్వం పోవచ్చు. కాబట్టి ఒక 5% గ్యాప్ కనుక ఈ రోజు కనుక ఉన్నట్లయితే, అంటే 5%తో ఓడిపోయే వాళ్ళు కనుక లిస్ట్ ఇప్పటికే ఉన్నట్లయితే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయినా కొంచెం వీలైతుంది, ఒక 5-8% మైనస్ ఉన్న ఇంప్రూవ్ చేసుకొని గెలవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు ఓటర్స్. ఇటు వైసీపీ అంటే వైసీపీ, అటు టీడీపీ అంటే టీడీపీ. ఈజీగా ఓటర్లు చేంజ్ కాదు, లీడర్లు చేంజ్ అవుతారు కావచ్చు కానీ ఓటర్లు చేంజ్ కాదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరైతే బాగా దారుణమైన స్థితిలో ఉన్నారో, ఓడిపోయే స్థితిలో, వాళ్ళ టికెట్ ఇచ్చి ఎందుకు మళ్ళీ మనం దెబ్బ కొట్టుకోవడం అనే రిస్క్ తీసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ కొంత సీట్లు చేంజ్ చేయడం అన్నది ప్రారంభించారు. ఇప్పుడు కంపేర్ టు కేసీఆర్, కంపేర్ టు జగన్తో చేస్తే కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ జగన్ది ఆ పరిస్థితి కాదు కదా, ఎందుకంటే ఆయనది 4.5 years. అంత వ్యతిరేకత ఉందా? అంటే వ్యతిరేకత అంటే ఇందులో 2-3 రకాల అంశాలలో మనం పరిశీలించాలండి. వ్యతిరేకత, ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది ఒక అంశం ఉంటుంది ఎప్పుడు కానీ. 2, బ్యూరోక్రాట్స్ అడ్మినిస్ట్రేషన్ సరిగా నడవకపోవడం వల్ల వచ్చే వ్యతిరేకత ఒకటి. 3, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు సరిగా ల్యాండ్ కాకపోవడం, గ్రౌండ్ కాకపోవడం, ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల వచ్చే వ్యతిరేకత అన్నది ఒక అంశం ఉంటుంది. ఇంకా వచ్చినట్లయితే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేల యొక్క అరాచకం కానీ అవినీతి వల్ల కానీ వచ్చేటువంటి వ్యతిరేకత ఒకటి ఉంటుంది, పర్ఫార్మెన్స్. సో ఇట్లా 4 రకాలుగా మనం బేరీజ్ చేసుకొని చూసినట్లయితే ఇప్పటివరకు ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఎవరికైతే పొందుతున్నారో, ఈ నవరత్నాల వల్ల లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళ లెక్కల ప్రకారము 4 కోట్ల ఓటర్స్, 4 crores ఓటర్స్ ఉంటే 2.5 కోట్ల మంది ఓటర్స్కి డైరెక్ట్ గా ఏదో ఒక రకంగా బెనిఫిట్ పొందుతుంది అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు, అధికార పార్టీ వాళ్ళు చెప్తున్న లెక్కలు. ఆ రకంగా కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళల్లో మేము సర్వేలు చేసే క్రమంలో మేము ప్రతి ఓటర్ని మేము వెళ్ళి సర్వే చేస్తున్నప్పుడు మీకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా రాదా అన్నది ఫస్ట్ మేము తీసుకోవడం జరుగుతుంది. బెనిఫిట్ వచ్చిన వాళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఎలాంటి బెనిఫిట్ అందని వాళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మేము అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ రోజు వరకు ఏంటంటే అక్కడ సంక్షేమం అందుతున్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళల్లో మాత్రం పెద్ద అసంతృప్తి అనేది కనపడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద.
సో ఎక్కడ కూడా ఒక ఈ నవరత్నాల వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్లు కానీ ఇళ్ల పట్టాలు కానీ ఏ రకంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో మాత్రం ఇప్పటికీ ఒక 85% ఆఫ్ ద ఓట్ ఇంకా వైఎస్ఆర్సీపీ తోటే ఇంటాక్ట్ లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ చేసి వాళ్ళు వెరిఫై చేశారో, ఏదైతే వర్గాలను టార్గెట్ చేసి వాళ్ళకి బెనిఫిట్ చేకూరాలనుకున్నారో ఆ ఓట్ బ్యాంక్ అంతా ఇంకా ఇంటాక్ట్ విత్ వైఎస్ఆర్సీపీ ఉందన్నది మనం గ్రహించాలి. కాబట్టి బెనిఫిషియరీ విషయంలో మనకు ఎక్కడ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఏమన్నా ఉంది అని అంటే ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ల మీద, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 151 సీట్లు ఏదైతే ఉన్నాయో అందులో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ మీద, తను చేసిన పాదయాత్ర మీద, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ మీద ఒకసారి ఛాన్స్ ఇద్దాము, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన దేవుళ్ళని రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగింది, తన కుటుంబానికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో ఎవరైతే తనకి ఓటేసి గెలిపించారో, రైట్. సో ఓటేసి గెలిపించినప్పుడు ఏమైందంటే చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఎమ్మెల్యేలు కావడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఎంటర్ అయిపోయి, అంటే గ్రౌండ్లో ఎక్కువ వర్క్ చేసుకోకుండా, ఎక్కువగా కష్టపడకుండా షార్ట్ కట్లో ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వేవ్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు చేసుకునే విధానం సరిగా రాక, కాన్స్టిట్యూన్సీలో ఉండాల్సిన విధానం సరిగా తెలియక, ప్రజల అనుభవం లేకపోవడము, ప్రజలతో మమేకం కాకపోవడము, మధ్యలో ఏదో ఒక కనెక్ట్ విషయంలో, అంటే లీడర్ కి ప్రజలకు మధ్యలో ఎప్పుడు కనెక్ట్ అనేది చాలా పాజిటివ్ గా, ఎమోషనల్ గా ఉండాలి. ఆ పాజిటివ్ కనెక్ట్, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఈ గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత అనేది రావడం జరిగింది. అది వాళ్ళు చేసుకున్న స్వయం కృపారాధన, ఎమ్మెల్యేల అసంతృప్తి వల్ల. ఇప్పుడు మొన్న కూడా చూస్తే తెలంగాణలో మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ కేసీఆర్ మాత్రం గెలవాలన్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, మళ్ళీ మీరు గ్రహించాలి. కేసీఆర్ మా దేవుడు, మమ్మల్ని ఆదుకున్నాడు, మమ్మల్ని కాపాడిండు, మాకు వెల్ఫేర్ చేసిండు, మాకు ఎప్పుడు టైంకి డబ్బులు అందినాయి అన్నదే చెప్పారు తప్ప ఎక్కడైతే బాగా హ్యూజ్ లాస్ అయినరో నల్గొండ, ఖమ్మం ఇట్లాంటి చోటనే వినిపించింది. కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవాలనుకున్నారు కానీ సీఎం గారు ఓడిపోవాలనుకున్నారు. అక్కడ ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంది అని అంటే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు సరిగా చేసుకోకపోవడం వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల కొంత వ్యతిరేకత అన్నది కనబడుతుంది. తద్వారా అది మౌత్ టాక్ ద్వారా స్టేట్ అంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉందన్నది అన్ని వర్గాలలో చర్చకు వస్తుంది, ప్రతిపక్షాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. కానీ మేము ఎప్పుడు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మేము ఎప్పుడు కానీ అంచనాలు వేసినప్పుడు ఏంటంటే బయట మౌత్ టాక్ బేస్డ్ గా మనం వెళ్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మౌత్ టాక్ వేరుంటుంది, రియల్ ఓటింగ్ ప్యాటర్న్ వేరుంటుంది. కాబట్టి మనం గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ స్థాయిలో డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, పూర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళు, సంపన్నులు ఎట్లా ఆలోచిస్తున్నారు అనే వర్గాల మీద మేము అనాలిసిస్ చేయడము, ప్లస్ బెనిఫిషరీస్ వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు, ఎలాంటి బెనిఫిట్ పొందని వాళ్ళు ఎట్లుంటారు అనేది ఒకటి. ఇలా మనం చూసినప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు అయితే వెల్ఫేర్ ఓటు విషయంలో జగన్ గారికి ఇంకా పాజిటివిటీ ఉంది. వెల్ఫేర్ ఆయన చేస్తున్న వాళ్ళల్లో ఈ రోజు వరకు 85% ఇంక్లైన్డ్ టువర్డ్స్ వైసీపీఏ ఉంది, రైట్. కేవలం ఏంటంటే ఎమ్మెల్యేల యొక్క అసమర్థత వల్ల కొంత వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. బట్ ఇప్పుడు ఆయన ఆ ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తున్నాడు. కాబట్టి ఏమవుతుందంటే చేంజ్ చేసే క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్కి అనుగుణంగా, అంటే ఇప్పుడు ఒకరికి బీసీలకి ఎక్కువ స్థాయిలో ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూపురం తీసుకుందాం. హిందూపూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఇప్పుడు బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ ఉంది కదా, హిందూపూర్ కాన్స్టిట్యున్సీ లోపల బాలకృష్ణ గారి మీద నిలబడ్డటువంటి ఎవరైతే ఇక్బాల్ గారు ఉన్నారో, ఇక్బాల్ గారి మీద అక్కడ ఉన్నటువంటి ఇంకొక నవీన్ నిచ్చల్ అని ఇద్దరు క్యాండిడేట్ల మీద గ్రూప్ రాజకీయాల వల్ల కొంత సఫకేషన్ ఉంది వైసీపీలో. అక్కడ ఏం చేశారు, వీళ్ళిద్దరిని పక్కకు పెట్టేసి ఒక కుర్బా కమ్యూనిటీకి సంబంధించినటువంటి దీపికా గారిని తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే మనం సీట్లు చేంజ్ చేస్తున్నారు అన్న టాక్ కంటే ఎక్కువ ఎవరిని ఎక్కడ పెడితే, ఎందుకంటే అక్కడ కుర్బా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ మెజారిటీ ఓట్లు ఉన్నాయి హిందూపురంలో. అంతేకాకుండా పార్లమెంట్కి వచ్చినట్లయితే, హిందూపూర్ పార్లమెంట్కి వచ్చినట్లయితే అక్కడ వచ్చేసి బోయ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి
బళ్ళారి నుంచి బళ్ళారి శ్రీరాములు యొక్క సిస్టర్ని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ పార్లమెంటుకి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఓకే, అంటే గోరంట్ల మాధవ్ మీద ఒక వ్యతిరేకత ఉంది పార్లమెంట్, అది ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు, అందరు తెలుసు. గోరంట్ల మాధవ్ మీద ఉన్న వ్యతిరేకతని చెక్ పెట్టడానికి ఇటు హిందూపూర్లో ఈ కాన్స్టిట్యున్సీని బలోపేతం చేసి గెలవడానికి అక్కడ ఒక బోయా కమ్యూనిటీని లాంచ్ చేయడం వల్ల ఏమవుతుంది, పార్లమెంట్ స్థాయిలో కిందున్న 7 నియోజకవర్గాలు ఉన్న బోయా ఓట్లు వైసీపీకి ఆర్గనైజ్ కావడం జరుగుతుంది. ఓకే, రెండవది ఇక్కడ ఉన్నటువంటి హిందూపూర్లో కురుబా కమ్యూనిటీ ఎక్కువ ఉందని చెప్పి కురుబా క్యాండిడేట్ని తీసుకురావడం, దీపిక గారి యొక్క హస్బెండ్ రెడ్డి కమ్యూనిటీ. సో మీరు ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చూస్తే అటు రెడ్డి కమ్యూనిటీ పరంగా హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్టివిటీ ఉంది, ఇటు ఈమె పరంగా కురుబా సామాజిక వర్గం కనెక్టివిటీ ఉంది, అటు పార్లమెంట్ స్థాయిలో బోయా కమ్యూనిటీ వల్ల. ఈ 3 కమ్యూనిటీలు మనం అనాలిసిస్ చేస్తే ఈ రోజు వరకు బాలకృష్ణ గారికి 40 అంతకుముందు పడ్డ ఓట్లలో ఒక 40,000 ఓట్లు డెంట్ పడ్డాయి అన్నది మనం గ్రహించాలి. మరి ఇప్పుడు 40,000 ఓట్లు మళ్ళీ ఆయన ఇంకో దిక్కు నుంచి తీసుకురావాలి కదా. దీంతో పాటు ఆయన మీద సహజంగా ఎదురైన వ్యతిరేకత కూడా ఉంది, అదొకటి ఉంటుంది. అంటే సీట్లు చేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ పరంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది కులం చుట్టే తిరుగుతాయి కాబట్టి, కులం ఆధారితంగానే ఇలా మనం రాజకీయం చూస్తున్నాం కాబట్టి అక్కడ తీసి వేరే వాళ్ళని పెడుతున్నప్పుడు కూడా చాలా స్ట్రాటజికల్ గా జగన్ గారు పెట్టడం మనం గ్రహిస్తున్నాం. అంటే అది పెడుతున్నారు అని అంటే దానివల్ల ఆయనకు అందులో ఎంతో కొంత చేంజ్ చేసిన 35 సీట్లలో ఎట్లాగా అవి ఓడిపోయే సీట్లు అన్నది తెలిసినాకనే చేంజ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. అందులో కనీసం 10-15 బయటపడ్డా కానీ ఆయనకు ప్లస్ అవుతుంది కదా. అంతే కదా. సో ఎక్స్పెరిమెంట్ చేయడంలో పోయేదే ఉన్నది. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా సైంటిఫిక్ గా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది కావచ్చు అన్నది నా ఆలోచన.